ప్రియమైన చిత్రము నా ముద్దులు నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. సంతకాడైతేనే ముంబై ఎక్స్ప్రెస్ ఎక్కి ముంబై పోదాము. మీ అమ్మ నన్ను డబ్బులన్నీ తీసుకుందా. చాలా మోసగా ఉన్నట్టున్నాడే. ముంబై రెడ్డి అమ్ముతాడేమోనే. సరే ఎందుకు పెళ్లి చేస్తా ఎట్ట అయ్యారా? నేను మండలానికి మాత్రమే కట్టేస్తున్నా. నువ్వు లంగా బొంద కట్టేస్తావు, జాగ్రత్త. ఎవరైనా ఇట్లు బండారు రామసుబ్బయ్య ప్రేమించాడే. ఆయనకి అనుకునేసాడే. ఈ మండలంలో ఒక్క బావలేదు నా తల్లి. నీకు అందరూ అన్నలే. సరే కానీ నేను ఆగానే ఏం చేశావు? ఏం చేశాడు? ఏం చేయలేదు. లోపలికి వచ్చి నాకు నేనే ఎలా చేస్తానన్నాడు. చేయించుకో. మీసాల మీద నిమ్మకాయ నిలబెట్టే వాళ్ళ నాయనే నన్నేం చెయ్యాలి. ఈయన మీసం మీద చీడిపప్పు నిలబెట్టి ఈడేం చేస్తాడే నన్ను. అమ్మా చిత్ర, మీ అక్క ఏం చేసింది? బావగారండి, మా అక్క మేడ మీద కూర్చొని ముస్తాబోతుందని ఏం చెప్పాను. మాట నుండి నా పోరాటం గమనించాలమ్మా. అమ్మ పోరాడు చూస్తే నాకు చాలా భయమేస్తాము. అందరూ పెళ్లి చేసుకొని నేను సంసార జీవితాన్ని అనుభవించాలనుకుంటున్నాను. కానీ కొడితే బావద్దు. మనవాడిని ఎవరు పెళ్లి చేసుకుంటావమ్మా? మనం సమాజంలో వృత్తి వాళ్ళు చేస్తేనే మనకి సమాజం నడిచేది. అలాగే మన వేస్తారు మన వృత్తి మనకు తప్పదమ్మా. మనసు అంతా శ్రీకృష్ణ పరమాత్ముడికి అంకితం చేసేది. చాలా సంతోషమమ్మా. నీ మనసు మాత్రమా శ్రీకృష్ణ పరమాత్ముడికి అప్పచెప్పమ్మా. ఈ శరీరాన్ని నాకు అప్పగించమాది నా వచ్చే నువ్వు కన్నా కలివా కసాయి కలివా నన్ను కొన్నావటి నాకేమి నవమాసాలు మోసి కనిపించిన నా కన్న కూతురు అమ్మను కన్నాగా కొన్నబట్టి నేను భగవంతుతో పడపెట్టుకోవాలమ్మా. నేను ఏ భగవంతుతో పడపెట్టుకోవాలమ్మా. చూడమ్మా, నేను మేము చేసే రోజులో ఏ ఒక్కరైనా ముందుకు వచ్చి శ్రీహరి నిన్ను పెళ్లి చేసుకుంటావని ఉంటే నేను కూడా అందరూ చక్కగా సంసార జీవితాన్ని కలిపేదాను. పొడిదలలో ఒక్కరైనా ముందుకు వచ్చి శ్రీహరిని కూర్చుని పెళ్లి చేసుకుంటామని అంటారా? అడరమ్మా వేస్తే తప్పనమ్మా. వృత్తి చెయ్యను నా నవమాసాలు మోసి కనిపించిన నా కన్న కూతురు నా మాట నిరుడు కోసం బతకాలమ్మా. నేను ఎవరి కోసం బతకాలమ్మా. సరేనమ్మా, చాలా సంవత్సరం చూసుకోమ్మా. చావనే చూస్తున్నా. కొంపలు కూర్చాలా? ఒక కొంప కూర్చాలా, ఒక మేడ కట్టాలి. ఒక కొంప కూర్చాలా, ఒక మేడ కట్టాలి. అది మనం మేడ మీద పూలు పాలు పనులు అన్నీ అలాగే నేను వెళ్ళి